నిన్న నరేంద్ర మోదీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా చూద్దాం. యువత భవితే ముఖ్యం, అదే మా ప్రాధాన్యం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాం. ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులను త్వరితగతిగా కఠినమైన శిక్షలు పడేలా చూస్తాం. ఎక్స్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. నెలన్నర తర్వాత ప్రధాని స్పందించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులున్న లీకేజీలు జరుగుతున్నాయి. కారణం ధర్మేంద్ర ప్రధాన్ అసమర్థత. ఆయన రాజీనామా చేసే వరకు కదిలేది లేదు. ప్రజాగ్రహం మోదీ మీదకు మల్లుతుంది అని చెప్పి సిజేపీ చెప్తుంది. సో ఇట్లా నిన్న ఆల్మోస్ట్ ఒక 1.5 months 2 months నుంచి ప్రొటెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్ నిన్న నరేంద్ర మోదీ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను, ఫస్ట్ వినిపిస్తాను, దాని తర్వాత మనం మాట్లాడదాం. గత కొన్ని వారాలుగా దేశాన్ని కుదిపేస్తున్న నీట్ పేపర్ లీకేజీ, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యులైన వారిని వీలైనంత త్వరగా కఠినంగా శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్లో పోస్ట్ చేశారు. మన యువత సంక్షేమం, భవిష్యత్తు కన్నా ముఖ్యమైనది ఏమీ లేదు. ఇదే మాకు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. యువత భవిష్యత్తుకు నష్టం చేసే ప్రయత్నాలు చేసే వారిని ఉపేక్షించేదే లేదు అని మోదీ పేర్కొన్నారు. పేపర్ లీకేజీకి సంబంధించి అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ప్రధాని వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇదొక ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ప్రధాని ప్రకటనపై సిజేపీ ఏ విధంగా మాట్లాడారో కూడా చూద్దాం. సో ఇట్లా पेपर लीक ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है। लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। సో ఇట్లా నిన్న వీడియో రిలీజ్ చేసి మాట్లాడుతూ పేపర్ లీకేజ్ అనే విషయం నాకు చాలా కలిసి వేసింది. సో అది బాధాకరం అని చెప్పి చెప్తుండ్రు. సో దీన్ని అసలు ఉపేక్షించేది లేదు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేమేమంటున్నాం అంటే, మీరు 2.5 నెలల తర్వాత మీరు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి 2.5 నెలల నుంచి ఏం జరిగింది? 2.5 నెలల నుంచి ఎందుకు మాట్లాడలేకపోయారు? విద్యార్థులు అంత పెద్ద ఆందోళనలు చేస్తూ ఉంటే, విద్యార్థులు అంతగానం ఆగమం అవుతుంటే, సో ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఎందుకు మీరు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? సో ఎందుకు మీరు అప్పటి నుంచి ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినా సరే, ఇన్ని అయినా సరే, నీట్ పేపర్ లీక్ అనేది ఇప్పుడు ఫస్ట్ టైం ఏం కాదు. సో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక సుమారుగా 50కి పైగా ఎగ్జామ్ పేపర్, అంటే నీట్ ఒకటే కాకుండా ఇతర ఎందుకు ఇండియా మొత్తంలో, భారతదేశ వ్యాప్తంగా మొత్తం కూడా సుమారుగా 2014 నుంచి ఇప్పటి వరకు 50కి పైగా ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయిన పరిస్థితి. సో ఏం చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అప్పుడున్నాయి, ఇప్పుడున్నాయి. ఏం చేస్తున్నాం? మన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏం చేస్తున్నాయి? సో మీరు వచ్చి దేశ భవితే ముఖ్యం అని చెప్పేసి అంటున్నారు కదా, మీరు యువత భవితనే ముఖ్యం అని చెప్పేసి అంటారు. మళ్ళీ యువతకి 2 కోట్ల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. సేమైన ఉద్యోగాలు ఏమైనా మీరు అన్నదే కదా. సో దేశ విద్యార్థులే ముఖ్యమైనప్పుడు దేశ విద్యార్థులకు జాబులు కూడా ఇంపార్టెంటే కదా. సో అలాంటప్పుడు మళ్ళీ ఏమైంది? 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది బీజేపీ పార్టీ. మరి ఎందుకు అమలు అవుతలేదు?
200 స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోను అంటే దేశ విద్యార్థుల భవితనే ముఖ్యమని చెప్పి మీరు మరి ఎందుకు ఎటువైనా 200 స్మార్ట్ సిటీలు ఎటువైనాయి? విద్యార్థులకు ప్రాపర్గా మీకు జాబ్స్ ఎక్కడ పోయినాయి? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అవి ఎటువైనాయి? మెరుగైన ఎడ్యుకేషన్ ఎటుపోయింది? మెరుగైన హెల్త్ ఎటుపోయింది? సో ఇప్పుడు వచ్చి 2 నెలల తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ మీరు సో దేశ భవిష్యత్తు ముఖ్యం, మాకు విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం అన్నప్పుడు లాఠీ చార్జ్ ఎందుకు జరిగినాయి? ఖండించాలి కదా మీరు. ఈ కంప్లీట్గా మోదీ మాట్లాడిన వీడియోలో కూడా కావచ్చు, లేకుంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న వీడియోలో కావచ్చు, ఎక్కడ కూడా ప్రధాన డిమాండ్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆ రాజీనామా కూడా ఏదో వ్యక్తిగత కక్ష కాదు, అకౌంటబిలిటీ చూపిస్తూ రాజీనామా చేయాలని చెప్పి చెప్తారు. కాబట్టి ఎక్కడ కూడా రాజీనామా చేస్తలేదు, ఆ ప్రస్తావనే తీసుకొస్తలేదు బీజేపీ పార్టీ. ఇంకోటి, చనిపోయిన విద్యార్థులకు సంతాపం ప్రకటించాలి కదా. మీరు బాధపడుతున్నారు ఏదో ఒకటి చెప్పాలి కదా. విద్యార్థులు చనిపోయిన వాళ్ళు సో ఎవరి వల్ల చనిపోయి వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల చనిపోలేదు. వాళ్ళు ఒక ఎగ్జామ్ మీరు కండక్ట్ చేసి కేంద్రం ఒక ఎగ్జామ్ చక్కగా కండక్ట్ చేయకపోవడం వల్ల సో వాళ్ళు మనస్తాపానికి గురై చనిపోయారు. ఎవరి వల్ల? మీ వల్లనే. అంటే మీరు ఈ ప్రభుత్వం చక్కగా పనిచేసి ఉంటే, సో అధికారులు చక్కగా పనిచేస్తుంటే 20 మంది విద్యార్థులు చనిపోకుండే కదా. సో మీరు పాలన చక్కగా లేదు, సో మీరు ప్రాపర్గా అకౌంటబిలిటీ లేరు కాబట్టి మీకు రాజీనామా ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే చనిపోయిన విద్యార్థులకు న్యాయం జరపాలని కూడా కోరుతున్నారు కదా. సో అలాంటిది మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ సో సానుభూతి కూడా ప్రకటించకుండా, సంతాపం కూడా ప్రకటించకుండా మాట్లాడుతుంది. భవితనే ముఖ్యమైన 2 కోట్ల ఉద్యోగాలు ఇవి సంవత్సరానికి, అవి కూడా దానికి కూడా ఆన్సర్ ఇవ్వాలి కదా. సో ఇంత జరుగుతున్నప్పుడు మీకు దేశ విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం, దేశ విద్యార్థులే ముఖ్యమైనప్పుడు వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఢిల్లీలో ఎన్ఎస్ఏ యాక్ట్ అమలు పైన ఎందుకు ఖండించలేదు? మీరు ఎందుకు పెట్టారు అని చెప్పేసి అడగొచ్చు కదా. సో మీరే ప్రొటెక్షన్ కల్పించి వాళ్ళందరూ కూడా ఆందోళన చెప్పి లాఠీ చార్జ్ తర్వాత అంత 20 days నుంచి క్లియర్గా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ జరుగుతుంది. లాఠీ చార్జ్ తర్వాతనే చాలా వరకు ఇష్యూస్ అక్కడ జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఫస్ట్ లాఠీ చార్జ్ చేసి అంటే 20 రోజుల నుంచి శాంతియుతంగానే జరిగింది. ఎక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం రాలేదు ఢిల్లీలో. ఎప్పుడైతే గవర్నమెంట్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడైతే గవర్నమెంట్ లాఠీ చార్జ్ స్టార్ట్ చేసిందో 6 నుంచి ఇదంతా కూడా స్టార్ట్ అవుతుంది. దేశాలలో దేశ భద్రత, శాంతి భద్రతలు ఇవన్నీ కూడా 6 నుంచి మాట్లాడుతారు. సో సిజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా స్పందిస్తూ నెలన్నరగా జరుగుతున్న నిరసనల తర్వాత మొత్తానికి ప్రధాని ఈ విషయం పట్టించుకున్నారు. బహుశా ఆయన విదేశీ పర్యటనలు పూర్తయి భారత్కు వచ్చినట్లున్నారు. ఏదేమైనా ఇదొక మంచి పరిణామమే. కానీ ఇప్పటికే జరిగిన పేపర్ లీకేజీకి సంబంధించి బాధ్యులకు మీరు ఏ శిక్ష విధించారు? గాయమైన తర్వాత మందు రాయడం ఒకటైతే అసలు గాయం కాకుండా చూడడం మరొకటి. సో వ్యవస్థను నడుపుతున్న వాళ్ళు అసమర్థులు, నిజాయితీ లేని వారు కాబట్టి గాయాలను పునర్భావం అవుతున్నాయి. కాబట్టి ఈ చర్యలు ఎంత మాత్రం సరిపోవు అని పేర్కొన్నారు. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు సమస్యకు పరిష్కారం కాదన్నారు. దేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్న పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. దానికి కారణం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అసమర్థత. ఎటువంటి లోపాలు తావు లేని సమర్థమైన పరీక్షల వ్యవస్థను నెలకొల్పడంలో ఆయన విఫలమయ్యారు. ఈ దేశ యువత ఒకటి డిమాండ్ చేస్తుంది, అది జవాబుదారీతనం మాత్రమే అని తెలిపారు. ఇక ప్రధాని మోదీ ప్రకటన అసలు డిమాండ్ల నుంచి దృష్టి మళ్లించే యత్నమని, దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై సుదీర్ఘంగా న్యాయ ప్రక్రియ కోరుకోవడం లేదని, తక్షణ న్యాయాన్ని జవాబుదారీతనాన్ని అడుగుతున్నామని, ధర్మేంద్ర ప్రధాన్పై చర్యలు తీసుకోవడంపై దానిని ప్రారంభించాలని అశుతోష్ రంకా డిమాండ్ చేశారు. సో ఇట్లా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే కంప్లీట్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన 25 రోజుల తర్వాత, నెలన్నర తర్వాత ప్రొటెస్ట్ 25 రోజులుగా ప్రొటెస్ట్ జరుగుతుంది. కానీ నెలన్నర తర్వాత మోదీ స్పందించారు. సో చూద్దాం ఏం చేద్దాం. కానీ ఇంత జరుగుతున్న మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేపిస్తాం, ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేపిస్తాం, లేకుంటే విద్యార్థులకి ₹1 కోటి నష్టపరిహారం ఇప్పిస్తామని మాత్రం ఇక్కడ మాట్లాడతలేరు.